హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అనిరుద్ వెన్నీ వ్లాగ్స్. సో, ఈరోజు వ్లాగ్ వచ్చేసి చిన్న కాకరకాయల ఫ్రై అనేది మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. సో, ఇవి రాయలసీమలో ఎక్కువగా దొరుకుతాయన్నమాట. సో, మా సైడ్ అయితే చాలా ఎక్కువ దొరుకుతాయండి. సో, మిగతా సైడ్ కూడా దొరుకుతాయి. బట్ ఇక్కడున్నంత లాగా దొరకవన్నమాట. సో, ఇవి వచ్చేసి మాకు సేర్ల ప్రకారం అమ్ముతారండి. సో, మిగతా విలేజెస్లో అలా అయితే కేజీల ప్రకారం కూడా అమ్ముతారు. సో, మా సైడ్ వచ్చేసి మాకు సేర్ ప్రకారం అమ్ముతారండి. సేర్ 60 రూపీస్ అలా. సో, వీటికి ఎలాంటి మందు అనేది పెట్టుకోకుండా న్యాచురల్గా పండినవండి ఇవి. సో, న్యాచురల్గా పండినవి ఇప్పట్లో దొరకాలంటే చాలా కష్టం కదండి. సో, ఈ చిన్న కాకరకాయలు అనేది న్యాచురల్గా దొరికేవండి. సో, వీటిని తినడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది. సో, ఇవి ఎక్కువ కాలం దొరకవండి. సో, ఇవి సీజన్ వైజ్గా దొరుకుతాయన్నమాట. సో, ఈ వర్షాకాలంలో మనకి ఇవి ఎక్కువగా దొరుకుతాయన్నమాట మా సైడు. సో, వీటితో మీకు ఫ్రై అనేది చేసి చూపిస్తానండి. సో, ఇవి తినటం వల్ల మనకి డైజెషన్కి చాలా బాగుంటుంది. వీటిని రొట్టెలు, చపాతీస్లోకి అలాగే రైస్లో కూడా తినేయచ్చండి. సో, ఇప్పుడైతే మీకు తయారీ విధానం అనేది చూపిస్తున్నాను. సో, వీటిని తల తోక తెంపేసుకొని అలాగే వీటిని కొద్దిగా మట్టి అనేది ఉంటే క్లీన్గా 1కి 2 సార్లు మనం కడుక్కోవాలండి. సో, వీటికి తల తోకలు ఉంటాయండి. సో, అవన్నీ క్లీన్గా మనము కట్ చేసుకోవాలి. సో, కట్ చేసిన తర్వాత వీటిని మట్టి అంతా క్లీన్ అయ్యే వరకు 1కి 2 సార్లు ఈ చిన్న కాకరకాయలని క్లీన్గా కడుక్కోవాలండి. సో, ఇలా కడగడం వల్ల మనకి ఏమైనా మట్టి నలకలు అలాంటివి ఉంటే క్లీన్గా మనకి పోతాయన్నమాట. సో, ఇప్పుడు వీటిని మనము పెనం మీద ఫ్రై చేసుకోవాలండి. సో, ఇప్పుడు వచ్చేసి మేము క్లీన్గా ఇవి రెండింటిని వాష్ చేసుకున్నాము. సో, మేమైతే సేరున్నర అలా తీసుకున్నామండి. సో, ఇప్పుడైతే వీటిని వేపుకుందామండి మనము. సో, స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ అనేది పెట్టుకోవాలి. సో, ఐరన్ ప్యాన్ ఉంటుంది కదండి. సో, ఐరన్ ప్యాన్ మీద వీటిని కొద్దిగా వేస్తూ మనం ఆయిల్ వేసి దోరగా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం వీటిని ఈ పచ్చి వాసన అనేది పోయేంత వరకు మనము వేపుకోవాలండి. సో, మినిమం ఒక 15 మినిట్స్ అనేది ఈచ్ స్టెప్కి పడుతుంది. సో, చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసి వీటిని వేపుకోవాలన్నమాట. సో, ఫ్లేమ్ని హైలోనే పెట్టుకొని వేపుకోవాలండి. సో, మీడియం స్లో ఏం లేదు. సో, వీటిని మనము హై ఫ్లేమ్ మీదనే పెట్టుకొని వేపుకోవాలన్నమాట. సో, మధ్యలో కలుపుతూ వేయించితే మనకి అన్ని కాకరకాయలు అనేది మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయండి. సో, వీటిని మనము ఉట్టిగానే తినేయచ్చండి. అంత టేస్టీగా ఉంటాయి మనకి. సో, వేపిన తర్వాత ఉట్టివిగానే కొద్దిమంది తినేస్తారనమాట. సో, వీటిని చపాతీలు, రోటీలు అలాంటి వాటిలోకి రైస్ ఎనీవన్ ఏ దాంట్లోకైనా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి మీ సైడ్ దొరికితే ఈ విధంగా ట్రై చేయండి. సో, టేస్ట్ వచ్చేసి మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. సో, చూస్తున్నారు కదా, ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసి వీటిని దోరగా వేయించుకోవాలండి. సో, ఇలా వేయించటం వల్ల అందులో ఉండే పచ్చి వాసన అంతా పోయి మనకి కాకరకాయలు అనేది చాలా బాగా వేగుతాయండి. సో, చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి బ్రౌన్ కలర్ రావాలన్నమాట. సో, మినిమం ఒక 10-15 మినిట్స్ అలా పడుతుందండి. సో, మనము నిదానంగా చేసుకుంటే ఏ కూర అయినా కూడా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో, చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము వేగిన కాకరకాయలని పక్కన తీసి పెట్టుకోవాలండి. సో, మిగతా ఉన్నాయి కదండి, సో వాటిని కూడా ఈ విధంగా మనం వేపుకోవాలన్నమాట. సో, ఈ రెండింటిని మనము ఈ విధంగా వేపి పక్కన పెట్టుకోవాలండి. సో, చూశారు కదా, మేము రెండో విడత అయితే వేసాము. సో, వీటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపి అదే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. సో, ఇప్పుడైతే ఫ్రై అనేది చేసుకుందామండి. సో, చూస్తున్నారు కదా, ఉట్టివిగానే తినేయచ్చండి ఇవి. మనకి అంత హెల్త్కి మంచిదన్నమాట. సో, ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రై అనేది ఎలా చేయాలి ఏమనేది చూపిస్తానండి. సో, ఒక బౌల్ అనేది పెట్టుకొని మనం కడాయి అనేది పెట్టుకోవాలి. సో, దానికి ఒక 1 గ్లాస్ ఆఫ్ ఆయిల్ అనేది వేయాలండి. సో, ఇందాక మనము ఫ్రై చేసేటప్పుడు కూడా వేసాం కాబట్టి 1 గ్లాస్ ఆయిల్ అనేది పడుతుంది, టీ గ్లాస్ మనకి. సో, మనకి 3 మీడియం సైజు ఆనియన్స్ అనేది నేను వేసానండి. సో, ఈ ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ రావడానికి నేను కూరకి సరిపడా ఉప్పు అనేది ఇప్పుడే వేసేస్తున్నానండి. సో, ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిపి మనము ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ రావాలండి. సో, అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో, ఈ స్టేజ్లో మనము కొద్దిగా కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలండి. సో, ఈ రెండింటిని
కలుపుతూ వేయించుకోవాలన్నమాట. సో ఆనియన్స్ అనేది బ్రౌన్ షేడ్లోకి రావాలండి. సో ఎవరైనా మీ సైడ్ కాకరకాయలు దొరికితే ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి మనకి. సో ఈలోపు ఉల్లిపాయలు మగ్గేలోపు మనము ఇందులోకి పొడి అనేది సిద్ధం చేసుకుందామండి. సో ఒక 3 టేబుల్ స్పూన్ అంతా పప్పులు, పుట్నాల పప్పులు, అలాగే ఒక ఎల్లిగడ్డ వేసుకొని మనము వీటన్నిటిని కోర్స్గా పౌడర్ అనేది చేసుకోవాలండి. సో బరకగా మనము పౌడర్ అనేది చేసుకోవాలన్నమాట. సో మెత్తగా కాకుండా బరకగా వేస్తే మనకి ఆ పలుకులు అనేది తగులుతూ మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి ఆనియన్స్ అనేది 50% వేగాయండి. సో ఈ స్టేజ్లో మనము కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో యాడ్ చేసి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మనకి 30% ఆనియన్స్ అనేది వేగాయండి. సో ఈ స్టేజ్లో మనము 2 మీడియం సైజ్ టొమాటోస్ అనేది వేసుకొని మొత్తం టమాటోలో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సో పచ్చివాసన పోతే చాలండి. సో మెత్తగా అయితే మనకి టమాటో కర్రీ లాగా అయిపోతుంది. కాబట్టి కొద్దిగా క్రంచీగా తగిలితేనే మనకి ఆ టొమాటోస్ అనేది టేస్ట్ బాగుంటాయి అన్నమాట. సో ఈ విధంగా టొమాటోస్ అన్నీ మనం వేయించుకోవాలి. సో ఇప్పుడైతే మనకి టొమాటోస్ అంతా వేగాయి కదండి. ఇందులోకి మేము ఒక 1.5 స్పూన్ కారం అనేది యాడ్ చేసామండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో కలిపి వీటన్నిటిని బాగా ఈవెన్గా ఫ్రై అనేది చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఒక 1 మినిట్ అలా అండి. సో ఇప్పుడైతే మనకి 1 మినిట్ తర్వాత మగ్గిన తర్వాత మనం ముందుగా వేపి పెట్టుకున్న చిన్న కాకరకాయలని అందులోకి యాడ్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం కాకరకాయలకి మొత్తం ఆ కారము, ఉప్పు అన్ని మసాలాలు పట్టేలాగా మనము మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇలా చూడండి, మనకి ఎంత టెంప్టింగ్గా ఉందో, అసలు ఉట్టివిగానే మనం తినేయచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటాయండి ఇవి. సో ఇవైతే మనకి హెల్త్కి చాలా 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 మంచిదండి. మీ సైడ్ ఎవరైనా దొరుకుతున్నట్లయితే ఇలా ట్రై చేయండి. సో ఇప్పుడైతే మనకి బాగా మగ్గిందనమాట. సో మగ్గిన తర్వాత మనకి ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదండి, పుట్నాల పప్పుల పొడి. అలా అది ఒకటి శ్రమాన్ని వేసి మనం మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. సో ఇదైతే మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. సో చూసారు కదా ఈ చిన్న కాకరకాయల రెసిపీ అనేది. సో ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అనిరుద్ వెన్నీ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.